ఎస్ఆర్ఎం న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మంత్రి మండలం పుట్టపాక గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఎస్ఎస్ఆర్ డివిజన్ అధ్యక్షుడు మంత్రి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంత్రి రాకేష్, కాంగ్రెస్ నాయకులు 5 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్వహణ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ మేరకు ఏఎంసీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఎస్ఎస్ఆర్ డివిజన్ అధ్యక్షుడు మంత్రి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మంత్రి రాకేష్ మాట్లాడుతూ మండలానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పెద్దిరాజు ప్రభాకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చాట్లపల్లి సంతోష్, మాజీ సర్పంచ్లు ఐలి శ్రీనివాస్, కల్వల రాజేశం, నాయకులు సవాయిరా గణేష్, చట్లపల్లి మధు, కన్నూరి రాజబాబు, ఎండి హుసేన్ బి, శీలం ప్రభాకర్, కన్నూరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మన మండలానికి రిలీజ్ చేసిన ఘనత ఎవరిది అని అంటే మన ప్రీతమ నాయకులు దుద్దిల శ్రీధర్ బాబు గారిది అని చెప్పకనే చెప్పచ్చు. ఈ యొక్క దళిత వాడలను కొంతమంది మూర్ఖులు పందుల కొట్టంలా, పందుల బొర్లే కాలువల్లా ఉన్నాయని చెప్పేసి కొన్ని సందర్భాలల్లో కొన్ని మీటింగ్లో అనడం జరిగింది. ఈ 3 సంవత్సరాల వ్యయంలో ఈ దళిత వాడలను మరో ఎలక్షన్కు వచ్చే ముందు ఈ దళిత వాడలు ఏ ప్రకారంగా ఉంటాయని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దళిత వాడలను వెలుగులు నింపాలనే ఒక ఆశయంతో మా ప్రీతమ నాయకులు శ్రీధర్ బాబు గారు కానీ, మా యువ నాయకులు శ్రీనుబాబు గారు కానీ వాళ్ళ ఒక దృఢ సంకల్పంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పుట్టపాక గ్రామం లోపల ఎస్సీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక చొరవతోని మన ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ రోజైతే ఆయన ఆదివారం లోపల పుట్టపాక గ్రామం లోపల మా సోదరులు ఇక్కడికి వచ్చిన మా సోదరులు పిఎస్సి చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు అయితేనేమి, మా మాజీ సర్పంచి ఐలి శ్రీనివాస్ గారు అయితేనేది, ఇక్కడికి వచ్చిన మా మంత్రి సత్యం అయితేనేది, మా కుడుదల వెంకన్న గారు అయితేనేది, ఇక్కడికి వచ్చిన మా గ్రామ శాఖ అధ్యక్షుడు సాట్లపల్లి సంతోష్ ఆదివారం లోపల పుట్టపాక లోపల ఆ రోజు ఎలక్షన్ల ముందు మేము వచ్చి ప్రతి ఒక్క ఆడబిడ్డను, ప్రతి ఒక్క సోదరుని వీళ్ళ ఆదివారం లోపల ఓటు అడిగినప్పుడు మా గ్రామం లోపల అనేక మౌలిక సదుపాయాలకు గత ప్రభుత్వం చేయలేదని మా అప్పుడు దృష్టికి తీసుకొచ్చిన ఎడల, కాబట్టి ఆ రోజు ఏ రోజైతే శ్రీధర్ బాబు గారి ఆదివారం లోపల మేము మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడి ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు సైడ్ రైను, రేపు సీసీ రోడ్లు, మళ్ళా ఇక్కడ గ్రామం లోపల మాకు వ్యవసాయానికి సంబంధించిన రోడ్లు అయితేనేమి పెద్ద ఎత్తున మాకు పుట్టపాక నుంచి వెళ్ళి ఇక్కడున్న మా మండల నాయకులు పిఎస్సి చైర్మన్ కొత్త శ్రీనివాస్ గారు, ఐలి శ్రీనివాస్ గారు ఆధ్వర్యం లోపల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ నా వంతు కృషి మరియు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పుట్టపాక గ్రామ సోదరులందరినీ కలుపుకొని మేము ముందుకు పోయి పుట్టపాక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క సోదరుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉండడని చెప్పడానికి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వచ్చినప్పుడే మాకు నిదర్శనమని, కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంలో పుట్టపాక గ్రామాన్ని, మంత్రి మండలాన్ని చేదోడు వాదోడుగా మా అందరితోని మీరందరూ ఉండుకుంటా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు.